ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం ధ్యానాంశము యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. 2వ వచనంలో సమస్తమును ఆయన మూలముగా కలిగాను. ఇక్కడ ఆయన అనేది యేసుక్రీస్తుని సూచిస్తుంది. వాక్యం లోగస్ అవతరించక మునుపు దేవుని యొక్క ఉనికి, వ్యక్తిత్వము, దేవత్వం గల సంపూర్ణ వ్యక్తి అయి దేవుని యొద్ద ఉన్నట్టు వాక్యం. ఈ వాక్యం అవతరించగా శరీరధారి అయి క్రీస్తు అయ్యనని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ఒకే వ్యక్తి కానీ ఇద్దరు కాదు. చాలా దేశాల్లోనంట ఒక సర్వే జరిపారంట. పాశ్చాత్య దేశంలో ఒక సర్వే జరిపితే ఆ సర్వేలో ఒకటే ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు గురించి మీకు తెలుసా అని. యేసుక్రీస్తు చాలామంది ఏమన్నారంటే యేసుక్రీస్తు తెలుసు, యేసు సర్నేమ్ అన్నారంట. కొంతమంది క్రీస్తు సర్నేమ్ అన్నారంట, లాస్ట్ నేమ్ అంటారు చూసారా. ఇప్పటికి కూడా యేసయ్య జన్మించిన యూదయ ప్రాంతం జ్యూస్ అవన్నీ ఇంకా కూడా స్టిల్ చాలా ప్రాంతాల్లో సో వెల్ డెవలప్డ్ నేషన్స్, క్రిస్టియన్స్ కంట్రీస్ అని చెప్పుకుంటున్న దేశాల్లోనే యేసుక్రీస్తు గురించి చాలామందికి తెలియదు. వాళ్ళు అంగీకరించరు కూడా. ఇన్ఫ్యాక్ట్ సమ్ కంట్రీస్ లైక్ ఇజ్రాయెల్. సో ఇక్కడ యేసుక్రీస్తు ఒకే వ్యక్తి కానీ ఇద్దరు కాదు. యేసుక్రీస్తు ఇది త్రిత్వంలో మనం 20లో మనం చూస్తాం. జెనసిస్ ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులని చేది. మన అని ప్లూరల్ వాడాడు, అక్కడ సింగిల్ వాడలేదు. నా పోలిక చొప్పున అని దేవుడు అంటలే. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటే సృష్టికి ముందే ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. ఆయన యేసయ్య, యేసుక్రీస్తు సృష్టికి ముందే ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగాను. ఎవ్రీథింగ్, ఈ ప్రపంచంలో ఉన్న సమస్తం అంటే ఏంటండి? సమస్తం అంటే లోకము, గ్రహాలు, సముద్రాలు, మహాకాశములు, వాటిలో సమస్తము, చిన్నవి పెద్దవి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, వాట్ ఎవర్ ఇటు చిన్న చిన్న అణువులు, దృశ్యమైనవి, మనకు తెలిసినవి, తెలియనివి, సమస్తమును సృష్టించెను అనే భావం అన్నమాట. సమస్తము ఆయన మూలంగా కలిగి. మూలం అంటే ద్వారా, ఆయన ద్వారా అనడంలో వాక్యము నిత్యుడని, సమస్తానికి దేవుడే కర్త అని, సమస్తానికి దేవుడే కారణమని, వాక్యం అనేది ఆయన ఏజెంట్ కాదని అనే భావం అన్నమాట. సో సమస్తము ఆయన మూలం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగినది. అందుకే అపోస్తలుడైన పౌలు రాసిన 1 కొరింథీయులు 8:6లో ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారు. సో ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, సమస్తము ఆయన మూలంగా కలిగింది. ఇక్కడ ఆయన అనేది వాక్యము యేసుక్రీస్తుని సూచిస్తుంది. 3వ వచనంలో కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అంటే వాక్యము అంటే యేసు కాక మరెవరు ఏజెంట్ కాదని స్పష్టమైపోయింది మనకి. యేసు కాక, వాక్యం అంటే యేసు. ఈ యోహాను సువార్త 1:4-5 వచనాల్లో జీవము, వెలుగు గురించి మాట్లాడాడు. 4వ వచనంలో ఏమన్నా? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. జీవం అంటే ఏంటండి? జీవం మనకి వ్యతిరేక పదాలు ఏంటి? నాశనము, మరణము, ఇలాంటి జీవానికి వ్యతిరేక పదాలు. మనకు జీవం, యేసే జీవం, జీవనాధారము. ఆయన జీవం ఇచ్చేవాడు, దాన్ని సమృద్ధిగా ఇస్తాడు. అందుకే యోహాను ఏం చెప్తున్నట్టు నిత్య జీవం అని చెప్తున్నాడు అనమాట. 5వ వచనంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. వెలుగు ఎవరు? యేసయ్య జీవుడు. ఆయనే వెలుగు, జీవం.
జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుందంట, కానీ చీకటి దాన్ని గ్రహింపుకున్నాం. అందుకే యోహాన్ ఏమంటాడంటే నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతుంటారు. నిత్య జీవం అన్నది ఏంటనమాట, అది దేవునికి మాత్రమే చెందిన పదం అండి. నిత్య జీవం అనేది దేవునికి మాత్రం చెందింది. యేసయ్య ద్వారా అది దేవుడు మనకిచ్చాడు నిత్య జీవం. మనం యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు అది మనకి అనుగ్రహింపబడుతుంది. నీకు నిత్య జీవం కావాలా? నిత్య జీవనకి ఎలా? అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు మన నిత్య జీవంలోకి నడిపించి దేవాన్ని మనం ప్రార్థన చేయాలి. మారు మనసు ద్వారా, రక్షణ ద్వారా రక్షణ పొంది, మారు మనసు పొంది నువ్వు నిత్య జీవంలోకి ఆయన వచ్చి పర్యంతం. యేసయ్య వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలంట? వాక్యం ఏమి సెలవిస్తుంది? మెలకుగా ఉండాలంట. మనం మెలకు కలిగి ఉండాలి. ఏ సమయంలో యేసయ్య వస్తాడో మనకు తెలియదు. నువ్వు నిత్య జీవంలోకి నడిపించబడాలంటే నువ్వు మెలకు కలిగి ఉండాలి. ఆ జీవం గురించి నువ్వు తెలుసుకోగలిగి ఉండాలి. ఆ జీవం అంటే ఏంటో తెలిగి ఉండాలి. ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. మనకే జీవము వెలుగై ఉన్నాడు. ఈ జీవాన్ని లోగోస్ మనుషుల పట్ల, మానవుని పట్ల వెలుగై ఉన్నాడని, రైట్? ఈ వాక్యము, జీవము, వెలుగు ఇవన్నీ యేసయ్యకి, ఆయనకి పర్యాయ పదాలు అన్నమాట. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు యేసు. నేను లోకానికి వెలుగై ఉన్నాను. మరి వెలుగుకున్న లక్షణాలు ఏంటి? మరి ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగు చీకటి ఈ రెండు వెలుగు చీకటిని ప్రాలదవుతుంది. వెలుగు వచ్చిందంటే అర్థం ఏంటంటే చీకటి వెళ్ళిపోతుంది. పాపమే చీకటి. మరి నువ్వు పాపంలో ఉన్నావా? చీకటిని పాలదోలి వెలుగులోకి వస్తున్నావా? వెలుగును ఆహ్వానిస్తున్నావా? వెలుగుని తెలుసుకున్నావా? ఈ పాపం ఎంత ఘోరమైందో వెల్లజేస్తుందంట. సో అదే మనకి ఈ లోకానికి ఉన్న నిరీక్షణ ఏంటంటే, పాపాంధకారాన్ని పాలదోడు వాడు యేసయ్య. అదే ఈ లోకానికి ఉన్న నిరీక్షణ. ఆ నిరీక్షణ లోగోస్ అయిన యేసు. ఓకే, ఈ వెలుగుని గూర్చి ఒక అతను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యేసయ్య కంటే ముందు 6 నెలల ముందు పుట్టినవాడు యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఈ వెలుగుని గురించి. మనకి యేసయ్య అనే వెలుగు మనకి ఎప్పుడు కనపడదంటే, మన కంటిలో కాంట్రాక్ట్ ఉందనుకోండి, మనకి ఎలాగ మనకు వెలుగు కనపడుతుందో ఆపేస్తుంది, వెలుగుని ఆపేస్తూ ఉంటుంది. కాంట్రాక్ట్ని మనం తొలగించాలి, వెలుగుని ఆహ్వానించాలి. వెలుగు చీకటిని పాల్దొడుతుంది. ఈ వెలుగుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నవాడు మొట్టమొదటగా మనకు కనపడుతుంది బాప్తిస్మిచ్చి యోహాన్. యోహాన్ నిజమైన వెలుగు అంటుంది. 9 నుంచి 13 వచనం వరకు 6, 7, 8 వచనాల్లో ఈ యోహాన్ గురించి చెప్పబడింది. యోహాను బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ వెలుగుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ 9వ వచనంలో ఈ వెలుగు నిజమైన వెలుగు ఉండిను, అది లోకములో వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను కానీ లోకం ఆయన తెలుసుకోలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9 నుంచి 13 వరకు మనం గమనిస్తే ఇక్కడ ఎలాగా సాక్ష్యం ఇస్తున్నాడంటే, వెలుగు సత్యమైంది, వెలుగు లోకంలోనికి వచ్చింది ప్రతి వాడిని వెలిగించడానికి. ఆ వెలుగు లోకములో ఉంది, కానీ లోకము తెలుసుకోలేదు. రైట్? స్వకీయుల వద్దకు వచ్చింది వెలుగు. స్వకీయులు, తన జ్యూస్ స్వకీయుల వద్దకు వచ్చింది, అంగీకరించలేదు. యేసయ్యని అంగీకరించారండి? జ్యూస్ అంగీకరించలేదు. జ్యూసే ఆయన సిలువ వేశారు. ఆయన దేవుడు కాదని వాళ్ళు అరిచి ఆయన సిలువకి ఎక్కించారు. ఆయన అంగీకరించలేదు. వెలుగు స్వకీయుల వద్దకు వచ్చింది. ఒకసారి మన దగ్గరికి దైవజనులు వస్తూ ఉంటారు, ఎవరన్నా వచ్చినప్పుడు మనం అంగీకరించాం. ఇప్పుడు చూడండి, లోకంలో జరుగుతుందంతా ఏంటంటే వెలుగుకి వ్యతిరేకం, వెలుగుకి వ్యతిరేకమైనవి జరుగుతూ ఉన్నాయి. అందుకే జాన్ 13వ వచనంలో అంటాడనమాట, వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనా పుట్టినవారు కాదు. 13వ వచనంలో. ఎందుకంటే దేవుని వలన పుట్టినవారు. రక్తం అంటే అర్థమేంటి? పారంపర్యం, వంశ పారంపర్యం, పిత్రార్జితం వల్ల వచ్చింది రక్తం వలన. శరీరేచ్ఛ వలన అంటే అర్థం ఏంటి? సహజమైన రీతిలో దాంపత్యం వలన పుట్టినవారు. అదేవిధంగా మనుషేచ్ఛ వలన అంటే మానవుడు ఆశించిన విధంగా వచ్చిందని. అంటే వేసే దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారు దేవుని వలన పుట్టినవారే కానీ శరీరం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛల వలన పుట్టినవారు కాదు.
మరి ఎవరు? అందుకే 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయనను కనుగొంటిమి. ఈ వచనం ఏదైతే ఉందో 14వ వచనం కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. 14వ వచనం ఇక్కడ యాక్చువల్గా యోహాను మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆ వాక్యము శరీరధారి అయి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్తూ ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. లివ్డ్ ఇన్ బిట్వీన్ అస్. అంటే ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడంటే, యోహాను దేవుని వాక్కు చాలా బలీయమైందని, సృష్టి జరిగించిన వాక్యం మాట, రైట్, మాటలు, క్రీస్తు యొక్క మానవత్వం ఎంత ఈ వచనంలో రాయబడి ఉంది. శరీరధారి అయినటువంటి మానవత్వం, క్రీస్తు యొక్క మానవత్వం గురించి ఈ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకుంటలో అవతారమూర్తి అగుట ఒక ప్రాముఖ్యమైన ఘట్టం అన్నమాట. తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు యేసుగా, శరీరధారిగా. తర్వాత స్వకీయుల వద్దకు వచ్చాడు అన్నారు. అయినా వాళ్ళు అంగీకరించలే. వారికి ఇవ్వబడిన వాగ్దానాలు నెరవేర్చిన నిమిత్తం వచ్చిన రాకది చెప్పాలంటే. వాళ్ళకి మనకు ఎన్నో వాగ్దానాలు అనుగ్రహించాడు దేవుడు. కానీ ఆ వాగ్దానాలని నెరవేర్చి నిమిత్తం వచ్చిన రాకని అదే స్వకీయుల వద్దకు వచ్చుట అంటే. అందుకే 14వ వచనంలో మళ్ళీ చూడండి, ఆ వాక్యము శరీరధారి అయ్యను, మన మధ్య నివసించెను. అంటే ఇది అవతారం ఒక స్వభావాన్ని సూచిస్తుంది. శరీరధారి అయ్యను, అదే మన మధ్య నివసించెను. వాక్యం శరీరధారి అయింది కదా, వాక్యం యొక్క చారిత్రక జీవితాన్ని సూచిస్తూ ఉంది. మనము ఆయన మహిమను కనుగొంటిమి 14వ వచనంలో. అంటే దైవ మానవుని గూర్చిన అపోస్తుల సాక్ష్యం అన్నమాట ఇది తెలుపుతుంది. మనము ఆయన మహిమను కనుగొంటమి. కృపా సత్య సంపూర్ణుడు, శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడు. ఇక్కడ కృపా సత్య సంపూర్ణుడు అంటే ఇది దేవుణ్ణి ప్రత్యక్షపరచువాడైన శరీరధారి యొక్క శీలాన్ని సూచిస్తూ ఉంది కృపా సత్య సంపూర్ణుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఒకసారి మనం ఒక్కసారి గమనిస్తే కనుక, అంటే మొదటి వచనాన్ని ఈ 14వ వచనాన్ని నేను మీరు క్లబ్ చేసి ఒక్కసారి కనుక మనం ధ్యానం చేస్తే, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయ్యను. వాక్యం అంటే ఆయన దేవుడై ఉండెను అంటే అర్థం ఏంటి? ఆయన దేవుడై ఉండెను, ఆయన దేవుడై ఉండెను అంటే శరీరధారి అయ్యను. అంటే ఆయన దేవుని వద్ద ఉండెను అంటే మన మధ్య నివసించాను. వీటిని మనం ఆయన దేవుడై ఉండెను, శరీరధారి అయ్యను, ఆయన దేవుని వద్ద ఉండెను, మన మధ్య నివసించాను, ఆయన ఆది అందు ఉండెను, మనం ఆయన మహిమను కనుగొంటాము. సరే, అంటే మొదటి వచనం 14వ వచనం మనం కొద్దిగా ఈక్వేషన్స్, ఆ యొక్క సిద్ధాంతాలని మనం కనుక అబ్జర్వ్ చేస్తే, ఆయన దేవుడే ఉండెను, శరీరధారి అయ్యను, దేవుని యొద్ద ఉండెను, మన మధ్య నివసించాను, శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. అంటే ఇక్కడ అంటే అనాది కాలం నుంచి ఉన్నవాడని అన్నమాట. అనాది కాలం నుంచి ఉన్న ఆయన దేవుడే ఉండెను, శరీరధారి అయ్యాను, ఆయన దేవుని యొద్ద ఉండెను, మన మధ్య నివసించాను. అంటే దేవుడే వచ్చి మన మధ్య నివసించాడు. ఆయన ఆది యందు ఉండెను, మనం ఆయన మహిమను కనుగొంటిమి. అంటే ఇక్కడ అనాది కాలం నుంచి ఉన్నవాడు మానవులకు ప్రత్యక్ష మగునట్లుగా కొంతకాలం కాల ప్రవాహంలోకి వచ్చాడనమాట. అనాది కాలం నుంచి ఉన్నవాడు. అందుకే శరీరధారి అయ్యను అంటే శరీరం మాత్రమే కాదండి. శరీరధారి అయ్యను అంటే శరీరం మాత్రమే ధరించుకొని కానీ అర్థం కాదు. ఆత్మ, మనస్సు, జీవం గలవాడు. ఆయన వ్యక్తిత్వం దైవత్వమే. ఆయన వ్యక్తిత్వం దైవత్వమే. యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా దిగివచ్చాడు.
మనిషి కుమారుడిగా పైకి వెళ్ళాడు. ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు దైవ మానవుడిగా. అంటే అందుకే ఇక్కడ శరీరధారి అయి వచ్చెను, శరీరధారి అయి వచ్చిన అంటే అర్థం ఏంటనమాట? వచ్చిన అనగా అర్థం ఏంటంటే జాగ్రత్తగా గమనించాను. అందుకే శరీరధారి అయి వచ్చాను అంటే అర్థం ఏంటనమాట? వచ్చిన అనగా ఇదివరకు ఉండేడని భావం, ఇదివరకు ఉన్నవాడని భావం. అక్కడ ఇదివరకు ఉన్న వ్యక్తిత్వం ఇప్పుడు శరీరధారి అయింది. హీ వాజ్ దేర్ ఎర్లియర్ ఇన్ ద బిగినింగ్. అందుకే యోహాన్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ వీటి గురించి చాలా క్లియర్గా చెప్పాడు. ప్రభువు యొక్క మానవత్వం పరిపూర్ణమైనదని, ప్రభువు యొక్క దైవ మానవ స్వభావాలు మార్పు చెందక అట్లే ఉంటాయని, అదేవిధంగా ప్రభు యొక్క మానవత్వం అందరి కొరకైందని, దైవ మానవ స్వభావాలు ప్రభువుని ఎందున్నాయని, వాక్యం అవతరించుడిచే వ్యక్తిత్వం దాల్చలేదు, అనాది కాలం నుంచి ఆయన వ్యక్తి అయి ఉన్నాడని. ఆ వ్యక్తి అంటే ఫస్ట్ జాన్ మొదటి పత్రికలో చెప్పాడు అనమాట. సో ఇక్కడ శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. కృపా సత్య సంపూర్ణుడు అంటే ఇదివరకు లోగోస్ అనే వాక్యం జీవము వెలుగు అనే నామాలతో లోకానికి వచ్చింది లోగోస్. ఇవి అనదర్ 2 నేమ్స్ అనమాట, జీవము వెలుగు అనేది. జీవము వెలుగు అనేది అంటే కృప సత్యము, ఇది అనదర్ 2 నేమ్స్. కృప సత్య సంపూర్ణుడుగా. కృప అంటే ఏంటండి? కృప మన గ్రేస్ మనం చాలా ఎక్కువగా వాడతాం. కృప మన మీద ఉండాలి, దేవుని కృప మన దయ. అంటే కృప అంటే దయ, అనుగ్రహం, దేవుని యొక్క ఆశీర్వాదం. అంటే కృప అనేది ఉచితంగా పొందేది, అర్హత ఉండదు మనకి. కానీ మనం అర్హత లేకుండా ఉన్నా ఉచితంగా మనం పొందేది అనమాట, ఉచితంగా. అనుగ్రహం అంటాం, అనుగ్రహం దేవుని నుండి వచ్చి అపరిమితమైన దయ అనమాట, అది అనుగ్రహం. అందుకే అర్హత ఉండదు మనకి, అయినా దేవుడు తన కృపతో మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు కృప అనేది ఒక భక్తి యాగంలో ఒక భావన అనమాట, ఒక హిందూ మతంలో. అంటే ఇది దైవిక దయ అని నమ్ముతారు వాళ్ళు యాక్చువల్గా. కానీ క్రైస్తవ మతంలో కృప అనేది అలాంటిది కాదండి. క్రైస్తవ జీవితంలో కృప అనేది దేవుడిచ్చే ఉచితమైన బహుమతి మనకి. ఇది విశ్వాసం ద్వారా మాత్రమే నువ్వు సాధించగలుగుతావు, దేవుని యొక్క కృపను పొందగలుగుతావు. సో కృప అనేది ఒక వ్యక్తిని పాపం నుండి విడిపించడానికి, ఒకటి వారి జీవితాన్ని మార్చడానికి దేవుని యొక్క శక్తిని సూచిస్తూ ఉంది కృప అనేది. అందుకే ఇది మనకి క్షమాపణ అనే ఒక కొత్త పదం ద్వారా మనకి అనుగ్రహించబడుతుంది. సత్యం అంటే కృప సత్య సంపూర్ణ అన్నారు కదా, ట్రూత్, సత్యం, రియాలిటీ, ఆనెస్ట్, కోర్ వాల్యూస్ గలవాడు. అంటే ప్రభువు ఏమన్నాడు? నేనే సత్యము అన్నాడు. యోహాన్ రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే సత్యమును, నేనే సత్యము, ఐఎమ్ ద ట్రూత్. అయినా మనం దేవుడు సత్యవంతుడని క్రీస్తుని చూడడం ద్వారా తెలుసుకోవచ్చు అంట. దేవుడు సత్యవంతుడని క్రీస్తుని, యేసుక్రీస్తుని చూడడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందుకే యేసుక్రీస్తు సత్య సంపూర్ణగా మన మధ్య నివసించాడు, సత్యకృపా సత్య సంపూర్ణగా. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చింది, ఈ లోకంలో ఉన్న 33 సంవత్సరాల్లో ఆయన సేవా ప్రారంభం నుంచి మనం గమనిస్తే కనుక, ఆయన యొక్క గుణాల లక్షణాలన్నీ గమనిస్తే, ఆయన మనల్ని శిక్షించడానికి రాలే ఎక్కడ కూడా. ఆయనంతా ఆయన కృప అనుగ్రహించడానికి, ఆయన దయ, ఆయన మాటలు ఎక్కడ కూడా. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది ఆయన ప్రశ్నించేటప్పుడు జనరల్గా ఎవరన్నా మనం ఇది నాకు అనుగ్రహించు అని దేవుని మనం ప్రాధేయపడాలి. అలా ప్రాధేయపడకుండా ఒకడు ఏమంటాడు? నన్ను శుద్ధినిగా చేయడం నీకు ఇష్టమా అంటాడు అనమాట. నాకు ఇష్టమే అంటాడు దేవుడు, యేసయ్య. అంటే మన మధ్య నివసించింది ఆయన సత్య సంపూర్ణంగా, కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. అది మనం గమనించవలసిన విషయం ఇక్కడ. అంటే మన మధ్య నివసించాడంటే అర్థం ఏంటి? మన మధ్య గుడారం వేసుకొని, ఒక నివాస స్థలం ఏర్పరచుకొని, రైట్, దేవుని సన్నిధిని తీసుకొచ్చాడు ఆయన. దేవుని ప్రత్యక్షపరిచాడు మనకు వచ్చి. జీసస్ క్రైస్ట్ని యేసయ్యని మనం చూస్తే దేవుని యొక్క ప్రత్యక్షత కనబడుతుంది అనమాట. దేవుని యొక్క ప్రత్యక్షత, సన్నిధి, దేవుని నివాసం భూమిపైకి తీసుకొచ్చాడు ఆయన. అది దేవుడు క్రీస్తునందు ఆయన సన్నిధి నుంచగా మన మధ్య నివసించింది. అంటే
ఇక్కడ మేము ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటంటే లోగోస్ అయిన క్రీస్తు నివసించెను అని అర్థం. కృపా సత్య సంపూర్ణ. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అంటే ఇక్కడ మహిమ దేవుని యొక్క ఆత్మీయ ఔన్నత్యాన్ని, గంభీరతను, ప్రేమను, పరిశుద్ధతను వీటిని సూచిస్తూ ఉంది మహిమ అనేది. అది ఈ క్రీస్తుకి ఈ 2 పదాలు ఉపయోగించారు. ఏంటంటే అద్వితీయ కుమారుడని, ఆది సంభూతుడని యేసయ్యకి ఈ న్యూ టెస్ట్మెంట్లో కనపడతాయి మనకి. అద్వితీయం అంటే అర్థం ఏంటి? అద్వితీయ కుమారుడు. అద్వితీయం అంటే ఏంటంటే అటువంటిది ఇంకో రెండోది లేదని అర్థం. సెకండ్ టు నన్ అనమాట. జోన్లో వన్. అదే 1వ అధ్యాయము 15-18 వచనాలు మనం చదివితే కనుక ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని గురించి, యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఎలుగెత్తి చెప్తున్నాడంట. ఎలా చూడండి, ఎలుగెత్తి. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందవాడు ఆయనని, నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్తున్నాడు. ఎలుగెత్తి నా వెనుక వచ్చేవాడు నాకంటే ముందటి వాడు ఆయనని చెప్తా ఉన్నాడు. ఎలుగెత్తి అంటే అర్థం ఏంటండి? ఎలుగెత్తి అంటే ఒక యూదులకు మాత్రమే కాదనమాట. అక్కడ అందరికీ, సర్వ మానవాళికి, ప్రజలందరూ, మానవులందరూ వినగలిగేట తేటగా, ధైర్యంగా, కంఠమెత్తి కేక వేసి చెప్తా ఉన్నాడు. ఎలుగెత్తి అంటే అర్థం అది. యేసుని మెస్సియాని గుర్తించి నేను చెప్పినవాడు ఈయనే అని ధైర్యంగా అనమాట. అంటే అంత ధైర్యం అండి యోహానికి. రాజుల కాలం అసలు చెప్పడానికి ఇప్పుడు మనం చెప్పాలంటే మనం భయపడుతున్నాం. యేసయ్య గురించి మనం చెప్పాలంటే అయినా కానీ ఎంతో ఈ జనరేషన్లో ఈ 2000 ఇయరాలు తీసుకుంటే కనుక మనం చాలా వాక్యం ప్రబలుతూ ఉంది రోజుకి. అయినా అందుకోసమే ఎక్కడికైనా వెళ్ళండి, నూకని కార్నర్, చిన్న విలేజెస్కి వెళ్ళిపోయినా మనకి ఎన్నో చర్చెస్, ఎన్నో ప్రార్థనా మందిరాలు, ఎంతో దైవ వాక్యం ప్రబలుతూ ఉంది. అది చూసి తట్టుకోలేకపోతున్నారు ఎవరు. దీని వాక్యం ప్రబలుతుంది అంటే బాప్తిసం ఇచ్చే యోహాను మాటల్లో ఏం చెప్తున్నాడంటే, ఈ మాటలన్నీ యేసు అనాది కాలం నుంచి ఉన్నాడని చెప్తా ఉన్నాడు. యేసుకున్న గొప్ప అధికార ప్రభావాలని సూచిస్తూ ఉన్నాయి. అందుకే ఆయన మహిమను మనం కనుగొంటే బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క సాక్ష్యంలో మనం వెరీ క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి గ్రేస్ వెంబడి గ్రేస్ అనమాట. కృపలన్నిటికీ పరిపూర్ణత కలిగిన వాడే శరీరధారమైన వాక్యమైన యేసు, లోగోస్ పరిపూర్ణత. అందుకే అపోస్తులైన పౌలు కూడా ఎక్కువగా ఈ మాటను వాడుతూ ఉంటాడు, కృప వెంబడి కృప అని. కొరింథీయులకు రాసిన ఎఫెసీయుల పత్రిక అన్నిటిలో చూడండి, మీరు చదివితే కనుక పత్రికలు కొద్దిగా కఠినంగా ఉంటాయి. కొంచెం చదివితే మనలో చాలా మార్పు వస్తుంది. అపోస్తులైన పౌలు రాసిన. ఎందుకంటే అపోస్తులైన పౌలు అతనికి ధర్మశాస్త్రం మీద, తనాక్ మీద విపరీతమైన పట్టు ఉంది, ఓల్డ్ టెస్ట్మెంట్ మీద. అందుకే మనం ఓల్డ్ టెస్ట్మెంట్ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. చాలామంది ఓన్లీ న్యూ టెస్ట్మెంటే చదువుతూ ఉంటారు. న్యూ టెస్ట్మెంట్ అర్థం కావాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్ చాలా చదవాలి మనం, రెఫరెన్సెస్ అక్కడ. అందుకే యేసయ్య రాకముందే ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది ఆయన రాకని తెలిపారు, సూచన ఇచ్చారు. కృప వెంబడి కృప 16వ వచనంలో ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరం కృప వెంబడి కృపను పొందుతామంటే యోహానును పౌలు వాళ్ళ యొక్క సమీప సంబంధం మనం అర్థం చేసుకుంటూ ఉండొచ్చు. కృప వెంబడి కృప. యేసుని నువ్వు అంగీకరించావనుకోండి, యేసుని నువ్వు అంగీకరిస్తే నీ రక్షకుడుగా అంగీకరిస్తే నువ్వు అలాంటి కృపను పొందుతావు. 17వ వచనంలో, ఇక్కడ 17వ వచనంలో ఏం చెప్తారంటే, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. చూడండి, ఇక్కడ మోజెస్కిని యేసుక్రీస్తు గల వ్యత్యాసం చూపడం కోసం రాశాడు ఆ యొక్క వాక్యాన్ని. మోషే ధర్మశాస్త్రం మోషే ద్వారా, కృపాసత్యం యేసుక్రీస్తు ద్వారా. మరి నీకేం కావాలంటే, కృపాసత్యం కావాలంటే నువ్వు ధర్మశాస్త్రం ద్వారా నడుచుకొని, అంటే ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో చూపించింది అనమాట. ఆ ధర్మశాస్త్రం అంతా ఇవే. ఇప్పుడు కూడా అదే ధర్మశాస్త్రం ఫాలో అవుతూ ఎన్నో
ముస్లిం కంట్రీస్ ఇవన్నీ కూడా వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు దాన్ని. కృపా సత్యాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. తర్వాత 1:18లో ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచింది. అంటే ఇక్కడ దేవుడిని ఎవరు చూడలేదు అని చెబుతూ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయన్ని బయలుపరిచాడు. తండ్రిని బయలుపరిచినవాడు యేసయ్య, జీసస్ క్రైస్ట్ దేవుణ్ణి మనకి బయలుపరిచినవాడు అనమాట. సో ఈ విధంగా మనం మొదటి 18 వచనాలు, యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 18 వచనాలు మనం గమనిస్తే, ధ్యానం చేస్తే, వచనం బై వచనం ధ్యానం చేస్తూ ఉంటే కనుక మనకి ఎన్నో అర్థమవుతూ ఉంటాయి. చాలా యేసయ్య గురించి అనాది కాలం నుంచి వస్తున్నది. అదేవిధంగా వాక్యం ఏ విధంగా శరీరధారి అయింది, మన మధ్య ఎలా నివసించింది, ఆయన ఇచ్చిన మనకు వరాలు, కృప వెంబడి కృప, ఈ విధంగా యేసయ్య యొక్క లక్షణాలు, గుణ లక్షణాలు, యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడు అనేది తేటతెల్లం అవుతుంది.